ఉంటుంది. ఇంకా టాప్ బండ్ లెవెల్ వచ్చేసి RL 21.50 M వరకు అయితే ఉంటుంది. ఈ రిజర్వాయర్ ఏంటంటే గ్రిడ్ల వారీగా కేటాయించుకొని ఆ గ్రిడ్ల వారీగా ఎక్స్కవేషన్ కంప్లీట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక లెవెల్ వరకు ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో లెవెల్కి అయితే వెళ్తున్నారు. అలా లెవెల్ బై లెవెల్ ఎక్స్కవేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తయిన తర్వాత ఏంటంటే దీన్ని స్టోరేజ్ పర్పస్ గా అయితే యూజ్ చేసుకుంటారు. కొండవీటి వాగు నుండి వచ్చే వాటర్ మొత్తం ఏంటంటే డైరెక్ట్ గా వచ్చి శాఖమూరు సెంట్రల్ పార్క్ లో ఉన్న రిజర్వాయర్ లో వచ్చి కలుస్తుంది. ఆ రిజర్వాయర్ ఫుల్ అయిన తర్వాతే అక్కడ నుండి మళ్ళీ సేమ్ కొండవీటి వాగు ద్వారానే ఈ నీరుకొండ రిజర్వాయర్ కి వచ్చి అయితే కలుస్తుంది. మళ్ళీ ఈ నీరుకొండ రిజర్వాయర్ కూడా ఫుల్ అయిన తర్వాత ఎక్సెస్ వాటర్ మొత్తం కొండవీటి వాగు ద్వారానే మళ్ళీ పెనుమాక దగ్గర ఉన్న రిజర్వాయర్ లోకి వెళ్ళి అయితే కలుస్తుంది. ఈ 3 రిజర్వాయర్ల యొక్క కెపాసిటీ కూడా ఏంటంటే శాఖమూరు సెంట్రల్ పార్క్ లో ఉన్న రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి 0.03 టీఎంసీ కెపాసిటీతో ఉంటుంది. ఈ నీరుకొండ రిజర్వాయర్ 0.4 టీఎంసీ కెపాసిటీతో ఉంటుంది. ఇంకా పెనుమాక రిజర్వాయర్ వచ్చేసి 0.1 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది. ఈ 3 రిజర్వాయర్లు కలుపుకొని 0.54 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 3.64 టీఎంసీ కెపాసిటీతో ఉంటుంది. అంటే దాదాపు ప్రకాశం బ్యారేజ్ తో పోల్చుకుంటే ఒక 10% వరకు ఇక్కడ వాటర్ ని స్టోరేజ్ చేస్తారు క్యాపిటల్ రీజియన్ లో. ఇదే కాకుండా ఏంటంటే అవుట్ సైడ్ క్యాపిటల్ లో కూడా 3 రిజర్వాయర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అవి వచ్చేసి లామ్ దగ్గర దాదాపు